గత 18 ఏళ్లు తెలుగు మీడియాలో న్యూస్ యాంకర్గా, జర్నలిస్టుగా పనిచేస్తున్న ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్లో జరిగింది. ప్రస్తుతం టీ న్యూస్ ఛానల్లో టీవీ యాంకర్గా పనిచేస్తున్న స్వేచ్ఛ శుక్రవారం సాయంత్రం తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. జవహర్ నగర్లోని తన ఇంట్లో ఫ్యాన్కి ఉరివేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ తన తల్లి శ్రీదేవితో కలిసి రామ్నగర్లో నివాసం ఉంటున్నారు. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న స్నేహితులు, సన్నిహితులు ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సింది. స్వేచ్ఛ గతంలో టీవీ9లో కూడా చేశారు. అయితే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. వాటికి బుద్ధుడి కోట్ను యాడ్ చేశారు. మనసు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుంది అని రాసుకొచ్చారు. టీవీలో హుషారుగా వార్తలు చదివే యాంకర్ స్వేచ్ఛ మరణంపై రకరకాల సందేహాలు కలుగుతున్నాయి. అసలు ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్నలు వస్తున్నాయి. అసలేం జరిగిందో తెలుసుకుందాం. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీ న్యూస్లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్ఛ ఓటార్కర్ 35 సంవత్సరాలు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. హైదరాబాద్ చిక్కడపల్లిలోని తన ఇంట్లోనే ఆమె సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం వస్తోంది. అయితే ఇది ఆత్మహత్య లేక ప్రేరేపిత ఆత్మహత్య లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? ఇలా చాలా అనుమానాలున్నాయి. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది. స్వేచ్ఛ ప్రస్తుతం స్కూల్కి వెళ్లే వయసున్న తన కూతురుతో కలిసి జవహర్ నగర్లోని ఒక అపార్ట్మెంట్ పెంట్ హౌస్లో ఉంటోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తున్నా పోలీసులు దీన్ని అనుమానాస్పద మరణంగా పరిగణిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రముఖ యాంకర్కి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.